హాయ్ వ్యూవర్స్, నమస్తే. డిఫరెంట్ వీడియో చూడండి. మీరు చూస్తున్నారు కదా, ఎక్కడో మీకు ఐడియా ఉంది అనుకో. నాగలు అవన్నీ చూసి ప్రదర్శన విగ్రహాలు చూస్తే మీకు ఆవిడే ఇప్పటికే స్లోకి వచ్చి ఉంటుంది. ఇది నాగలమడక, కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి నాగలమడక అయితే పట్టణానికి అయితే వచ్చాము. ఇక్కడ ఇది ఏమంటే స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మనకు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి నాగప్రతిష్ఠలు చేస్తుంటారు. పిల్లలు పుట్టిన వాళ్ళు, సంతానం లేని సమస్య ఇబ్బంది పడేవాళ్ళు, అలాగే పెళ్లి కాని వాళ్ళు, అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇక్కడ వచ్చి మనకు 9 ప్రదర్శనలు కానీ 11 ప్రదర్శనలు చేసి ఏదైతే వాళ్ళు అనుకున్న కార్యక్రమం కోరిక నెరవేరుతుందో తర్వాత వాళ్ళు వచ్చి ఇలా విగ్రహప్రతిష్ఠ చేయడం ఆనవాయితీ. కొంతమంది ముందుగానే విగ్రహప్రతిష్ఠ చేసింటారు. అలా ఎన్నో చూడండి, వందలాది ఇక్కడైతే నాగప్రతిష్ఠ విగ్రహాలు చేయడం జరిగింది. మనకు వెనుకల ప్రశ్న నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అది కూడా సహసిద్ధంగా భూమిలో లభించినటువంటి 7 పడగలతో కూడినటువంటి నాగబంధం. అది ఆ నాగ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ కథ ఎట్లా వచ్చిందంటే, పూర్వం మనకి ఇక్కడ ఆదిబట్లోనే ఒక అర్చకులు ఉండేవాళ్ళు. ఈ అర్చకులు ప్రతి ఏటా క్రమం తప్పకుండా అయితే మనకు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించడము ఇది ఆనవాయితీగా వస్తుంది. కాకపోతే అనుకోకుండా ఈయన వయసు రీత్యా వెళ్ళలేని పరిస్థితి వస్తే, బట్ ఆ పరిస్థితుల్లో కూడా చివరిసారి అక్కడికి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు అక్కడ ఒక ఇత్తడిదేదో విగ్రహం ఉన్న బంధం ఉన్నటువంటి విగ్రహాన్ని పంపించారు. ఆ విగ్రహం తెచ్చి ఇక్కడ నాగలమడకలో పూజ అవి చేస్తూ ఉంటే క్రమం తప్పకుండా అనుకోకుండా ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్ళలోకి రావడము, స్వప్నంలోకి రావడము. ఆ తర్వాత ఇక్కడ మనకు మడకలు పెట్టి దున్నితే మీకు ఒక ఇక్కడ విగ్రహం దొరుకుతుందని చెప్పేసి ఆ నాగరాజు స్వామి అయితే కల్లో చెప్పాడట. ఆ విధంగానే వాళ్ళు స్వప్నంలో కనిపించిన విధంగానే రైతులందరినీ మడకలు పెట్టి మొత్తం దున్నించడంతో ఈ నది పక్కనే మనకు వెనకలు మీరు చూపిస్తాం కావాలంటే, వెనకలే మాకు ఇక్కడ నదీ పరివాహక ప్రాంతం ఉంది. అంటే పక్కనే మనకు చూస్తున్నది ఇక్కడ మనకు ఈ దిగువన ఉన్నది కూడా అంతా కూడా నదీ పరివాహక ప్రాంతం. ఇది ఇలా ఈ నదీ పరివాహక ప్రాంతంలో వాళ్ళు మడకలతో దున్నడంతో ఇక్కడ ఆ నాగమడకలు తగులుకొని ఈ స్వామి విగ్రహం అయితే బయటపడింది. అదే విగ్రహమే ఈరోజు ఇక్కడ మనకు ఆలయంలో ప్రతిష్ఠించి ఆ విగ్రహంతో ఇప్పుడు కంటిన్యూ అప్పటి నుంచి కూడా శతాబ్దాల నుంచి కూడా ఇక్కడ మనకు విగ్రహ పూజలు అవి నిర్వహిస్తూ వస్తున్నారు. అలా ఇక్కడ అందుకే నాగల మడక అని పేరు. నాగులు అంటే మడక ద్వారా తగులుకొని పైకి వచ్చే లభ్యమైనటువంటి నాగుల విగ్రహం కాబట్టి నాగల మడక అని చెప్పి ఒక పేరు అలాగే నిలబడిపోయింది. ఇది మనకు కొన్ని ఎక్కువ మంది భక్తులు వీళ్ళు కర్ణాటక, తమిళనాడు, అయితే మన ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో రథం ముట్టుకుంటే రథం కలిపింది. మళ్ళీ ఈసారి సంవత్సరం నువ్వు రాలేవు అని విశ్రామం కనబడుతుంది. నేను ఇక్కడే ఉన్నాను, మీరు నన్ను బయట తీయండి అని ఆయనకి కళాబ్రహ్మ చెప్పినాడు. చెప్తే ఆవిడ ఇదంతా 24/7 నది ఉత్తర పినాకిని. అప్పుడు రైతులందరూ పిలుచుకొచ్చి గుండపాలు ఈ మడకలతో దున్నితే అప్పుడు ఇదే ప్రయత్నమే స్వామి జరిపినాడు. 7 శిరస్సులతో 2 చుట్లు వేసుకుని ఉన్నాడు విగ్రహము. అప్పుడు దానికి నాగలమడక అని పేరు. మడకతో వచ్చింది కాబట్టి నాగలమడక అని పేరు వచ్చింది. పూర్వీకులు అన్నం భట్లు అని చెప్పేసి ఒక అర్చకులు ఉండేవాళ్ళంట ఇక్కడ దేవస్థానంలో. వాళ్ళ ఇంటి దేవుడు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళు నడుచుకొని పోతుంటారా 2 నెలల ముందుగా. పోయే ముందుగా ఏమైంది, సుబ్రహ్మణ్య స్వామి అక్కడ బ్రహ్మలతో మీడిస్తూ ఉంటే కుక్కేలో రథం కదలలేదంట. రథం ఎప్పుడు కదలలేదో అప్పుడు ఓ బ్రాహ్మడు వటువుకి సంకల్పం అయ్యి, నా భక్తుడు ఇంకొంచెం దూరంలో వస్తూ ఉన్నాడు, ఆయన వచ్చి రథం ముట్టే వరకు కథలు ఈడ్చకూడదు అని చెప్పి సంకల్పం అనట. ఈయన పోయి కుమారధార నదిలో స్నానం చేసుకొని అన్నం బట్టలు బ్రహ్మలతో ముడితే రథం కదిలిందంట. మీకు వయస్సు అయింది, ఇంక రావద్దండి అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి దీంట్లో కుక్కేలో ఉండేటువంటి పంచలోహాల విగ్రహాన్ని ఒకటి ఇక్కడ నాగలమడకి ఇచ్చినారు. దాన్ని ఇక్కడ లోపల పెట్టుకొని పూజ చేస్తూ ఉంటే సుబ్రహ్మణ్య స్వామి 2 బండ్లు వేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి ఆయన స్వప్నంలో కనపడి, అన్నం బట్లకే నేను ఇక్కడే ఉత్తర పినాకిని నదిలో ఉన్నాను, మడకలు కట్టి దున్నితే చిక్కుతాను అని చెప్పేసి సంకల్పానంట. అప్పుడు ఎక్కడికి బండి వస్తే అక్కడ దున్నుతూ ఉంటే సుబ్రహ్మణ్య స్వామి యాజ్ ఇట్ ఈజ్ విగ్రహం లోపల 3 చుట్లు చుట్టేసుకొని 7 పడగలు సర్పాకారంలో ఉండేటువంటి విగ్రహము చిక్కిన తెచ్చి నది ఒడ్డున ప్రతిష్టాపన చేసినారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విశేషంగా అందరికీ వచ్చే భక్తులకి కోరికలన్నీ నెరవేరుస్తున్నాడు. ఎట్లప్ప అంటే, రొద్దము టు బళ్ళారి వైశ్యులు వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళకి బళ్ళారి నుంచి నాగలమడకు వచ్చే వాళ్ళకి 7 గంటలు అవుతుండంట సాయంత్రం. వాళ్ళు ఇక్కడికి వచ్చి, స్వామి మాకు సంతానం కలిగితే, మాకు వ్యాపారం బాగా జరిగితే మేము ఈ దేవస్థానము కట్టిస్తామని చెప్పి
సంకల్పం చేసుకున్నారంట. అప్పుడు వాళ్ళకి విశేషంగా ఈ దేవస్థానం కట్టించిన వ్యాపారం అయిన దాని నుంచి వాళ్ళకి సంతానం కలిగిన దాని నుంచి ఈ దేవస్థానం వ్రతముళ్ళే కట్టించండి, బళ్ళారులో కట్టించారు దీన్ని. వాళ్ళు బళ్ళారులో పటేల్ నగర్లో వృద్ధం బాలసుబ్బయ్య లక్ష్మమ్మ చారిటీస్ అని చెప్పేసి ఓ ట్రస్ట్ చేసుకున్నారు. ఆ ట్రస్ట్లో వచ్చే అటువంటి మొత్తం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వినియోగిస్తారు. వాళ్ళు సంవత్సరానికి ఒక 2 లక్షల రూపాయల ఆదాయం ఉంది. అక్కడ తెచ్చి పుష్యమాసంలో ఒక 10 పల్లాల బియ్యం వండి ఇక్కడే అన్నదానం చేసుకొని చవితి పంచమి శ్రేష్ఠి 3 రోజులు వాళ్ళే కార్యక్రమం జరుపుతున్నారు. ఇక్కడ విశేషం ఏమంటే ఆది సుబ్రహ్మణ్య, కుక్కే సుబ్రహ్మణ్య, సుళ్యాతాలకు ఘాటి పెద్దలా ఉంటుంది మధ్య సుబ్రహ్మణ్య, ఇది నాగలమడిక సుబ్రహ్మణ్య, అంత్య సుబ్రహ్మణ్య అని. ఇక్కడ విశేషం ఏమంటే చెవులో చీమగారేవాళ్ళు కానీ, సంతానం లేనివాళ్ళు కానీ, ಯಾವುದೇ విధమైన కోరిక ఉండేవాళ్ళు, పెళ్లి కాని పిల్లలు కానీ, గర్భస్రావం అయ్యేవాళ్ళు కానీ, దోషం ఉండేటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగం వచ్చి దగ్గరకు వచ్చి పోతూ ఉండేవాళ్ళు కానీ, తీరా అప్పులు ఇచ్చి దగ్గరకు వచ్చి పోతూ ఉండేవాళ్ళు కానీ, ఇటువంటి దానికంటే సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు అండగా ఉండి వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాడు. ఇక్కడ ధ్వజస్తంభం నుంచి దేవస్థానం ప్రాకారం అంతా కూడా 9 ప్రదక్షిణలు చేసిపోతే సంతాన భాగ్యము, ఆరోగ్య భాగ్యము, కళ్యాణ భాగ్యము, కంకణా భాగ్యము, పాణిగ్రహణ యోగము కలుగజేస్తున్నాడు స్వామి. 11 ప్రదక్షిణలు చేస్తే ఐశ్వర్యాన్ని కలుగజేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ కోరికలు ఏముంటే అవన్నీ నెరవేరుతున్నాయి. ఇక్కడ పుష్యమాసంలో, మాఘమాసంలో, మార్గశిర మాసంలో అంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ మాసాల్లో విశేషంగా అన్నదానం జరుగుతుంది. ఇక్కడ అన్నం రాసిపోసినప్పుడు దేవస్థానంలో ఓ 100 తులాలది నాగపొడికి ఉంది, దానిపైన పెట్టి సంకల్పం సర్పసూక్తం చెప్పినప్పుడు స్వామి సర్పాకారంలో గిరిమాత్రిగా ఈ రోజుకి కూడా విశేషంగా పడుతూ ఉంది. అది అంటే అర్ధభాగం మొదటంతా అర్ధభాగం అయ్యేది, ఇప్పుడు గెరి పడుతూ ఉంది. కాబట్టి ఇది విశేషంగా కూడా ఇక్కడ ఇది విశేషం ఈ దేవస్థానంలో. ఇంకొకటి ఏమంటే ఇక్కడ సర్పదోష శాంతి, పంచామృతాభిషేకము, రుద్రాభిషేకము, కుంకుమార్చన, ప్రాకారోత్సవము, సర్పదోష శాంతి, ఆశ్లేష బలి, సర్ప సంస్కారము, నాగప్రతిష్ఠ, సమస్తమైనటువంటి ఇవేటి కుజదోష శాంతులు, కళ్యాణోత్సవాలు అన్నీ కూడా అర్చకులు, బద్రీనాథ్ వాళ్ళు ప్రధాన అర్చకులు పాంగీతంగా అందరికీ పూజలు సేవలు చేపిస్తున్నారు, బాగా జరుపుతున్నారు. ఇది ఈ దేవస్థానము. ఇక్కడ అసిస్టెంట్ నాగరాజు గారు కూడా కళ్యాణదుర్గం నుంచి ఇక్కడ వచ్చి ఆయన సేవ్ చేసుకొని ఇక్కడే ఉన్నాడు. ఇక్కడంతా జవాన్లు 10 మంది ఉన్నాము. ఇక్కడ విశేషంగా ఇది మేజర్ ముజరాయి దేవస్థానము, ఇది గవర్నమెంట్ దేవస్థానము. ఇక్కడ వచ్చి తహసీల్దార్ అడ్మినిస్ట్రేటరు, ఏసీ అడ్మినిస్ట్రేటరు, తహసీల్దార్ దండాధికారి, జిల్లాధికారులు వచ్చి అడ్మినిస్ట్రేటరు, వీళ్ళ కమిషనర్ కూడా మొన్న వచ్చినారు. ఈ దేవస్థానం అంతా కూడా కార్తీక మాసం లోపల కొత్తగా గుడి కట్టాలా అని చెప్పేసి 22 కోట్ల శాంక్షన్తో చెప్పి పోయినారు. అవుతా ఉంది కూడా. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు చుట్టూ దేవస్థానం బార్డర్ అంతా ఫిక్స్ చేసేదానికి జేసీబీలన్నీ వర్క్ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దేవస్థానం కూడా కొత్త నూతనమైనటువంటి పురాతనమైనటువంటి దేవస్థానం కట్టాలని కూడా ముజరాయి వాళ్ళు కూడా ఇలాకా నుంచి ఏర్పాటు చేసినారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ ఏంగా ఒకటి ఏమప్ప అంటే ప్రతి నిత్యము కూడా నిత్య అన్నదాసోహం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా నిత్య దాసోహం జరుగుతుంది. ప్రతినిత్య ప్రసాద సేవ అని చెప్పి బోర్డు కూడా ఉంది. నిత్యం భక్తి శ్రద్ధాభక్తులతో భక్తులు ఇచ్చినటువంటి భీము బ్యాళ్ళు కౌంటర్లో ఇచ్చిపోతూ ఉంటారు, రసీదు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అన్నం అందాలా అని చెప్పేసి అన్నదానం చేపించి శ్రద్ధాభక్తితో సేవ నడుపుతున్నాము. ఇది గవర్నమెంట్ నుంచి నడుస్తూ ఉంది. కాబట్టి ఇది ఈ దేవస్థానం ఒక ఇతిహాసము. సుబ్రహ్మణ్య స్వామి భక్తులందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని చెప్పేసి మా దేవస్థానం తరపున మేమందరికీ కూడా భగవంతుని మంచిది చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ 2 మాటలు మాట్లాడేటువంటి యూట్యూబ్ వాళ్ళకి, ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మనం నాగలమడక దాదాపు దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉండే ఆలయం కుక్కి తర్వాత కదా, కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తర్వాత. అలాగే ఇది మన నాగలమడకలో ప్రాచీనటువంటి పుట్టుశిలా విగ్రహం. ఇది
అంటే ముందు నాగలమడకలో ఆలయమే లేనప్పుడు ఇక్కడ మనం తొలుతగా పూజించేవాళ్ళు. ఇక్కడ స్వామివారి ఇక్కడ పూజలు అందుకునేవారు. తర్వాత మన కుక్కి సుబ్రహ్మణ్య స్వామి నాకు ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి వస్తూ అక్కడ స్వామి కల్లో కనిపించి చెప్పడము, తర్వాత అక్కడ మడకల ద్వారా దున్నడము జరిగిన తర్వాత అక్కడ ఆలయం అనేది అక్కడ మెయిన్ రోడ్లు ప్రధాన రహదారిలో అభివృద్ధి జరిగింది. అక్కడ పుట్టుశిల అంటే మడకలు దున్నేటప్పుడు స్వామివారి విగ్రహం బయటకు వచ్చి అక్కడ శిలారూపంలో ప్రతిష్ఠ జరిగి ఆలయం అభివృద్ధి జరిగిందన్నమాట. అంతకు పూర్వం అంతా కూడా ఇక్కడే మనకు స్వామివారిని నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అని ఇక్కడే పూజలు అందుకునేవాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విగ్రహం ఇది పుట్టుశిల ఒక పెద్ద గుండు, దాన్ని చూస్తున్నారు కదా అన్నిటికీ ఇక్కడ పూజలు అందుకుంటూ ఇక్కడ 4 పేరుగా ప్రతిష్ట వచ్చిందన్నమాట. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.